మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. ఐ బొమ్మ బ్లాక్ అయిపోయింది. ఇమంది రవి అరెస్ట్ అయిపోయాడు. ఇక ఇండస్ట్రీ కష్టాలన్నీ తీరిపోయినట్లేనా? పైరసీ భూతం అంతమైపోయినట్లేనా? ప్రొడ్యూసర్లు ఓటీటీలు తడిగుడ్డ వేసుకుని రిలాక్స్ అయిపోవచ్చా? ఒక్క ఐ బొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందా? ఇంకో బొమ్మతో మరొకటి వస్తే పరిస్థితి ఏంటి? పైరసీ సమస్య ప్రాబ్లం ఒక్క ఐ బొమ్మతోనే కాదు కదా, ఇలాంటి వెబ్సైట్లు చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఐ బొమ్మ బ్లాక్ అయిందని సెలబ్రేట్ చేసుకోవాలా? అసలు పైరసీ వైపు జనం మళ్ళకుండా చర్యలు తీసుకోవాలా? ఐ బొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందా? పైరసీకి ఇంకో బొమ్మ రాదనే గ్యారంటీ ఉందా? ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఎదుర్కొంటోన్న అతి పెద్ద సవాళ్లలో పైరసీ ఒకటి. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ పైరసీకి చెక్ పెట్టే ప్రయత్నాల్లో కీలక పరిణామమే అయినప్పటికీ ఇదొక్కటే ఈ పైరసీ ప్రాబ్లం కి శాశ్వత పరిష్కారం కాగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. దాని మీదే చర్చ జరుగుతోంది. ఐబొమ్మ వెబ్సైట్ లో రూపాయి ఖర్చు లేకుండా ఓటీటీల్లో వచ్చే తెలుగు సినిమాలన్నింటినీ చూసేలా చేశాడు రవి. దాంతో సినీ పరిశ్రమకు దాదాపు 22,000 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులు చెప్తున్నారు. అందువల్ల ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది టాలీవుడ్ వరకు బిగ్ రిలీఫ్ గానే కనిపిస్తోంది. దీనివల్ల కొత్త సినిమాల అక్రమ స్ట్రీమింగ్, డౌన్లోడ్లు ఆగిపోతాయి. అయితే సినిమా పైరసీ ఒక్కరి అరెస్టుతోనూ 1-2 వెబ్సైట్లు బ్లాక్ చేయటం వల్ల తీరిపోయే సమస్య కాదు. ఐబొమ్మ బ్లాక్ అవటం, రవి అరెస్ట్ అవటం అనేది తాత్కాలిక ఉపశమనమే. పైరసీ భూతాన్ని అంతం చేయాలంటే ఇంకా లోతైన నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పైరసీ అనేది ఓ బిజినెస్ మోడల్. ఇదొక వ్యక్తికి, వెబ్సైట్ కు సంబంధించింది కాదు. ఇదొక నెట్వర్క్. ఒక్క వెబ్సైట్ బ్లాక్ అయితే అతి తక్కువ సమయంలోనే మరో పేరుతో మరో మిర్రర్ సైట్ పుట్టుకొస్తుంది. ఐబొమ్మ కాకపోతే మరో బొమ్మ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ ఐబొమ్మ లాంటి సైట్లు ఒక్క క్లిక్ దూరంలోనే ఉన్నాయి. సినిమాలు పైరసీ చేయాలని డిసైడ్ అయినోడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే ఉంటాడు. దాన్ని వాడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటాడు. VPNలు, టొరెంట్లు, ఎన్క్రిప్షన్, డీసెంట్రలైజ్డ్ స్ట్రీమింగ్ లాంటి పద్ధతులెన్నో మార్కెట్లో యాక్టివ్ గా ఉన్నాయి. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు వారిని పట్టుకునే లోపు తప్పించుకునేందుకు కొత్త రూట్ కనిపెడుతూనే ఉంటారు. వాళ్లకు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ B కూడా రెడీగా ఉంటుంది. పైరసీకి డిమాండ్ ఉన్నంత కాలం దానికి సప్లై అనేది ఉంటుంది. థియేటర్లలో వేలకు వేలు పెట్టి సినిమాలు చూడటం కన్నా కాస్త ఆగి ఫ్రీగా మూవీ కాంటెంట్ చూడాలనుకునే ఆడియన్స్ ఉన్నంత వరకు ఎవరో ఒకరు ఏదో ఒక పేరుతో వెబ్సైట్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సినిమా పైరసీ కాపీలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఒక్క ఐబొమ్మని బ్లాక్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు. ఇమంది రవి అరెస్టుతోనే పైరసీ నెట్వర్క్ చైన్ తెగిపోదు. మిగతా పైరసీ నెట్వర్క్లను ఛేదించడానికి పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగాలు మరింత చురుగ్గా పనిచేయాలి. కొత్త పైరసీ వెబ్సైట్లు పుట్టుకొచ్చిన వెంటనే వాటిని గుర్తించి బ్లాక్ చేసే మెకానిజం ని ప్రభుత్వం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేయాలి. సినిమా కాంటెంట్ ని అక్రమంగా ప్రసారం చేసే వారికి మరింత కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా కాపీరైట్ చట్టాలను బలోపేతం చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్లు తమ కాంటెంట్ స్ట్రీమింగ్ కానీ ఓటీటీలో విడుదల చేసేటప్పుడు అత్యుత్తమ డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఇది స్క్రీన్ రికార్డులు, డౌన్లోడ్లు, కాపీలు తీయకుండా కాంటెంట్ ని రక్షిస్తుంది. ప్రతి కాపీకి ప్రత్యేకమైన కనిపించని వాటర్ మార్కింగ్ ని యాడ్ చేయాలి. అప్పుడే పైరసీ కాపీ ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో ఈజీగా తెలుసుకోవచ్చు. యాంటీ పైరసీ ఏజెన్సీలతో కలిసి పనిచేయాలి. ఆటోమేటిక్ గా పైరసీ లింక్లను గుర్తించి తొలగించే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలి. సినిమా బడ్జెట్ తో కొంత శాతాన్ని తప్పనిసరిగా యాంటీ పైరసీ, DRM టెక్నాలజీ కోసం కేటాయిస్తే బెటర్ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
పైరసీపై పోరాడటానికి అన్ని ఓటీటీలు, ప్రొడక్షన్ హౌస్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఓ జాయింట్ యాంటీ పైరసీ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. పైరసీ కాపీలు చూడటం వల్ల సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఏమేం కోల్పోతున్నారనే దానిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఏమంది రవి అరెస్ట్, ఐబొమ్మ వెబ్సైట్ బ్లాక్ అవ్వటం అనేది పైరసీపై జరుగుతున్న పోరాటంలో తొలి విజయం మాత్రమే. అంతకు మించి పైరసీ అంతమయ్యే అవకాశమే లేదనేది నిపుణుల వాదన. ఎందుకంటే పైరసీ అనేది ఓ వైరస్ లాంటిది. ఒక వైరస్ ని చంపితే మళ్లీ కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. పైరసీని అంతం చేయాలంటే కఠిన చట్టాల అమలుతో పాటు టెక్నాలజీ పరంగా అత్యాధునిక ఫైర్ వాల్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ ధరలో సులభంగా అందుబాటులో ఉండే విధంగా కాంటెంట్ అందించడం ద్వారా ఆడియన్స్ ని పైరసీకి దూరం చేయాలి. ఐబొమ్మ రవి అరెస్టును ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవటం కంటే అంతా కలిసికట్టుగా తీసుకునే నిర్మాణాత్మకమైన సమగ్రమైన సంస్కరణలు మాత్రమే పైరసీ భూతాన్ని అంతం చేయగలవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐబొమ్మని బ్లాక్ చేశాక, దాని ఫౌండర్ రవిని అరెస్ట్ చేశాక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది కేవలం 2 వర్గాలే. ఒకరు పోలీసులు, మరొకరు టాలీవుడ్ ప్రముఖులు. ఇంత పెద్ద పైరసీ వెబ్సైట్ని బ్లాక్ చేసినా, సవాల్గా తీసుకొని ఇమంది రవిని అరెస్ట్ చేసినా జనం నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. పైగా ఐబొమ్మ రవిపైనే ఆడియన్స్లో సానుభూతి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. రవికి మద్దతుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ పైరసీ ఎపిసోడ్లో ఐబొమ్మ రవి తప్పు ఎంతుందో ఇండస్ట్రీది కూడా అంతే ఉందా? పైరసీ కంటెంట్కి కారణం ఇండస్ట్రీయేనా? నిర్మాతలు మారితేనే అంతా మారుతుందా? ఎస్, ఐబొమ్మ రవి తప్పు చేశాడు. అందుకే అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు. కానీ ఈ దెబ్బతో పైరసీ ఆగిపోతుందా? జనం పైరసీ కాంటెంట్ చూడటం మానేస్తారా అనే ప్రశ్నలు ఎంత గట్టిగా వినిపిస్తున్నాయో అంతే బిగ్గరగా అసలు దీనంతటికీ కారణమెవరు అనే చర్చ కూడా మొదలైంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ అయితే జనం నుంచి పెద్దగా రియాక్షన్ లేకపోగా అతని మీదే సానుభూతి చూపిస్తోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ విషయంలో ఆడియన్స్ లో రవికి మద్దతుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. అతను యూజర్ డేటాని దొంగిలించినా, కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినా, ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా జనం పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనంతటికీ కారణం ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో టికెట్ రేట్లు పెరగటం, ఓటీటీ సబ్స్క్రిప్షన్ల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయనే భావన ఎప్పటినుంచో బలంగా ఉంది. అందువల్ల ఐబొమ్మ ద్వారా కొత్త సినిమాలను హై క్వాలిటీలో చూసే అవకాశం కలిగింది. అందువల్ల ఐబొమ్మ పైరసీ వెబ్సైటే అయినప్పటికీ చాలా మందిలో దానిపై సానుకూలమైన అభిప్రాయాలే ఉన్నాయి. అందువల్లే ఇమంది రవి అరెస్టు గురించి తెలిసి హ్యాపీగా ఫీల్ అయిన వాళ్లకంటే అబ్బా అరెస్టు చేశారా, ఐబొమ్మ బ్లాక్ చేశారా అనే నిట్టూర్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లో మిస్ అయిన సినిమా చూడాలంటే వారాలు, నెలలు ఆగాల్సి వచ్చేది. ఏ పండక్కో టీవీలో వస్తే తప్ప చూసేందుకు వీలుండేది కాదు. కానీ ఓటీటీల పుణ్యమా అని సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే చూసే అవకాశం దొరికింది. కాకపోతే ఓటీటీలకు డబ్బులు చెల్లించాలి. కానీ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు ఈ 2 సమస్యలను పరిష్కరించాయి. సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, డబ్బులు చెల్లించాల్సిన పని లేదు, ఫ్రీగా నచ్చిన సినిమా చూసేయొచ్చు. విదేశాల్లో ఉండే తెలుగు ప్రేక్షకులకు కూడా ఇదొక ఎంటర్టైన్మెంట్ సోర్స్ గా మారింది. వీటన్నింటికీ మించి కొత్త సినిమాలు రిలీజ్ అయితే ప్రొడ్యూసర్లు ప్రభుత్వం అనుమతితో టికెట్ రేట్లు పెంచేయటం, మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు టికెట్ రేట్లని మించి ఉండటం లాంటివన్నీ ప్రేక్షకులకు భారంగా మారాయి. ఓటీటీలు కూడా సబ్స్క్రిప్షన్ రేట్లు పెంచేశాయి. ఈ మధ్య యాడ్స్ కూడా వేస్తున్నాయి. యాడ్ ఫ్రీ కావాలంటే ఎక్కువ రేట్ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లకు ఆదరణ పెరిగి
పెరిగింది. అంతేకాదు కొన్ని సినిమాలకు పెట్టే ఖర్చు, టికెట్ ధరలు, కాంటెంట్ క్వాలిటీ సరిగా లేదనే విమర్శలు కూడా ఇండస్ట్రీపై ఎప్పటినుంచో ఉన్నాయి. ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూసినా నిరాశే మిగులుతోందనే భావన ప్రేక్షకుల్లో ఉంది. అందుకే పైరసీ సైట్లని ఆల్టర్నేట్ గా చూస్తున్నారు. విదేశాల్లో ఉంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ విసిరి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఐబొమ్మ లాంటి వెబ్సైట్ ను రన్ చేయడంతో ఇమంది రవిపై రాబిన్హుడ్ హ్యాకర్ హీరో ఇమేజ్ ను సృష్టించింది. అందువల్ల చట్టరీత్యా రవి నేరం చేసినా, కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినా, సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేసినా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా జనంలో సానుభూతే కనిపిస్తోంది. కానీ దీనంతటికీ ఇండస్ట్రీనే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేస్తుండటంతో థియేటర్లకొచ్చే ఆడియన్స్ బాగా తగ్గిపోతున్నారు. క్వాలిటీ లేని కాంటెంట్ కు ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చినప్పుడు పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక థియేటర్లో రిలీజ్ అయ్యాక ఓటీటీలోకొచ్చేదాకా ఆగలేని ఆడియన్స్ అంతా మూవీ రూల్స్ లాంటి పైరసీ సైట్లని ఎంచుకుంటున్నారు. వీడియో, ఆడియో క్వాలిటీ ఏమాత్రం బాగోలేకపోయినా వెంటనే చూసేస్తున్నారు. ఇక డిజిటల్ రైట్స్ విక్రయించే సంస్థలు, డిజిటల్ సినిమా ప్రొజెక్ట్ చేసే థియేటర్ల దగ్గర భద్రతా లోపాలు ఉండటం వల్లే హై క్వాలిటీ ప్రింట్లు లీక్ అవుతున్నాయి. పైరసీ వెబ్సైట్లు ఈ ప్రింట్లను సులభంగా పొందే మార్గాలను అరికట్టడంలో ఇండస్ట్రీ ఫెయిల్ అయిందనే చర్చ కూడా ఉంది. నిర్మాతలు ఇండస్ట్రీ వైఖరి మారితేనే పైరసీ సమస్యతో మార్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముందుగా ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు ఉండేలా చూసుకోవాలి. సినిమా క్వాలిటీని, బడ్జెట్ ని బట్టి చిన్న సినిమాలకు ఓ రేట్, పెద్ద సినిమాలకు ఓ రేట్ ఉండేలా వ్యవస్థను రూపొందించాలి. ప్రేక్షకులు పైరసీ వైపు మళ్లకుండా మళ్లీ థియేటర్లకొచ్చి సినిమా చూసేలా చర్యలు తీసుకోవాలి. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే అందుబాటు ధరల్లో ఓటీటీ ప్లాట్ఫాముల్లో కాంటెంట్ ను అందుబాటులో ఉంచాలి. ఒక్క సినిమా కోసం ఓటీటీల సబ్స్క్రిప్షన్ తీసుకునే ఆసక్తి లేక కూడా ప్రేక్షకులు పైరసీని ఆశ్రయిస్తున్నారు. అందువల్ల సబ్స్క్రిప్షన్ ధరలు తగ్గిస్తేనే బెటర్ అనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సినిమాలు థియేటర్లలో ఆలస్యంగా రావటం, ఓటీటీలో కొంత కాంటెంట్ జియో బ్లాకింగ్ కారణంగా అందుబాటులో ఉండటం లేదు. అందువల్ల కాంటెంట్ అందరికీ అన్ని చోట్ల ఒకేసారి లభ్యమయ్యేలా చూడాలి. ఇప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సాధారణ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తే మళ్లీ అంతా థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే మార్కెట్లో కొత్తగా వచ్చే ప్రతి పైరసీ సైట్ ని ఆదరిస్తారు. తమ వినోదం కోసం ఏ వెబ్సైట్ నైనా ఓపెన్ చేస్తారు.